వారి ఈ డిజిటల్ పరికరాల వాడకాన్ని మీరు నిరుత్సాహపరచాలనుకుంటే మనం దీన్ని డిజిటల్ డీటాక్స్ అందాము. Digital detox. అది టీవీ, వీడియో, ఫోన్ లేక కంప్యూటర్ ఏదైనా కావచ్చు. Make them conduct 2 experiments. వారిని 2 ప్రయోగాలు చేసేలా ప్రోత్సహించండి. మీరు పిల్లలతో పనిచేస్తుంటారు. మీ స్కూల్లో ప్రతి నెల లేక 2 నెలలకు ఒకసారి ప్రతి ఒక్క క్లాసులో ఈ ప్రయోగాన్ని చేయండి. ఈ ప్రయోగానికి ఒకే విధమైన 4 గిన్నెలు లేక సాసర్లు తీసుకొని ఒకే కొలతతో వాటిలో నీరు తీసుకోండి. వాటిలో 1 లేదా 2 స్పూన్లు పెసలు మొలకెత్తేందుకు వేయండి. So you allow them to sprout. So one petri dish or a saucer, you keep it near the Wi-Fi. ఒక గిన్నెను వైఫై దగ్గర ఒక రూమ్లో, రెండో గిన్నె మీ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి ఉంచి, మూడవది టీవీ దగ్గర, నాలుగోది మీరు ప్రార్థించే లేక ధ్యానం చేసే మీరు ప్రశాంతంగా కూర్చుని ఉండే రూమ్లో ఉంచండి. Prayers, or you are in a contemplative session, or you are sitting quietly in your room, that quiet room I would say. And every day you take the photographs. ప్రతిరోజు ఈ పెరిగే మొలకలను ఫోటో తీయండి. వైఫై ఏం చేయగలదు, బ్లూటూత్ ఏం చేయగలదు అనేది చూసి పిల్లలు ఆశ్చర్యంతో దిగ్భ్రాంతి చెందుతారు. అక్కడ పెరుగుదల కుంగిపోతుంది. అంతేకాదు, మొత్తం అంతా పాలిపోయి పసుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే వారు ఈ బ్లూటూత్, వైఫై వల్ల కలిగే ప్రమాదాన్ని గమనిస్తారో అప్పుడు వారికి దానితో ఆడుకోకూడదని అర్థం అవుతుంది. మనకు అవసరమైనప్పుడే దానిని వాడాలి. రెండవ ప్రయోగాన్ని నేను అనుకోకుండా చేయడం జరిగింది. I was once visiting one institute. They were on a cutting edge of technology, see, and ఒకసారి నేను కేరళలో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఒక సంస్థను సందర్శించినప్పుడు వారు కొంతమంది రష్యన్ సైంటిస్టులతో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఎర్ర రక్త కణాల యొక్క ప్రవర్తన వారు అధ్యయనం చేస్తున్న వాటిలో ఒక విషయం. వివిధ రకాల రుగ్మతల స్థితులలో అవి ఏ విధంగా కాలనీలను ఏర్పరచుకుంటాయనేది అంశం. ఉదాహరణకు సికిల్ సెల్ ఎనీమియాలో ఎర్ర రక్త కణాలు ఒక ప్రత్యేకమైన కాలనీని ఏర్పరచుకుంటాయి. అవి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఏర్పరుస్తాయి. if you have viral infection, another shape will be formed. మీకు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక విభిన్నమైన ఆకృతిని ఏర్పరుస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే అది మరో విధంగా. ఇవన్నీ రుగ్మతల ఆధారంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలతో రూపొందిన కాలనీలు ఆ నిర్దిష్ట రుగ్మతతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అద్భుతమైన పరిశోధన. At that time, when he was analyzing my blood sample, ఆ సమయంలో నా రక్త నమూనాని వాళ్ళు విశ్లేషిస్తున్నప్పుడు సుమారు అరగంట గడిచాక, మరి తెల్ల రక్త కణాల మాటేమిటి అన్నాను. ఆయన, తెల్ల రక్త కణాలు చలనం లేకుండా అయ్యాయి, అవి కదలటం లేదు, ఈ అరగంట గడిచాక అవి ఇంచుమించు మరణించినట్లున్నాయి అన్నారు. మీరు ఫోన్ యాక్టివేట్ చేసి మైక్రోస్కోప్ దగ్గర పెట్టి చూడండి అన్నాను. ఇది ఒక కంప్యూటర్ స్క్రీన్కు అనుసంధానించబడింది. so moment he puts the phone near the blood slide, ఆయన ఫోన్ రక్త నమూనాకు దగ్గరగా పెట్టగానే అవి నిద్రలేచినట్లుగా కదలటం నేను స్క్రీన్పై చూశాను. ఎప్పుడైతే ప్రమాదం ఉందో అప్పుడు వాటికి తెలియని దాని ఉనికితో అవి ప్రమాదాన్ని అనుభూతి చెందాయి. ఈ ఫోన్ వల్ల ఏర్పడిన క్షేత్రం అది ఎంత భయం గొల్పేదిగా ఉందంటే అవి మేల్కొన్నాయి. అటూ ఇటూ వెర్రిగా తిరుగుతున్న వాటికి రేడియేషన్ లేదా అక్కడ ఏర్పరచబడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ క్షేత్రం తప్ప ఏమీ కనిపించటం లేదు. చాలా భయానకం. మనకు 1G, 2G, 3G, 5G
ఇలా వాడుతూ ఉంటే అవి మిలియన్ల కొద్దీ పెరిగి మరింత శక్తివంతమవుతాయి. వాటికి పరివర్తన చెంది సర్దుబాటు చేసుకునే ధోరణి ఉందని నేను అనుకుంటున్నాను. ఆశాజనకంగా అవి సర్దుబాటు చేసుకుంటాయేమో, ఎవరికి తెలుసు?